జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ దాఖలు గడువు ముగిసింది. ఈ రోజుతో మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి 7, ఎంఐఎం 8, బీఆర్ఎస్ 2 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు దూరంగా ఉన్నారు. రేపు జీహెచ్ఎంసీ కమిషనర్ సమక్షంలోనే స్క్రూటినీ నిర్వహించబోతున్నారు రిటర్నింగ్ అధికారి. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21 వరకు గడువు ఉంది. ఫస్ట్ మార్చ్తో అయిపోతుంది కాబట్టి మనము స్టాండింగ్ కమిటీ కొత్త సభ్యుల్ని ఎన్నుకోవడానికి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నెల ఫిబ్రవరి 5న మనం స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడానికి కానీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 10th నుంచి 17th వరకు నామినేషన్స్ తీసుకోవడం అంటే నామినేషన్ తీసుకునే ప్రక్రియ స్టార్ట్ చేశాము. మనకు సెకండ్ డేన 4 నామినేషన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ రోజు నామినేషన్స్కు లాస్ట్ డే 17th 3 PM వరకు మనకు టోటల్ 17 నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ నామినేషన్స్ రేపు స్క్రూటినీ చేయడం జరుగుతుంది కమిషనర్ గారి ఛాంబర్లో. అందరి సభ్యులకు కూడా ఎవరైతే నామినేషన్స్ వేశారో అందరికీ ఇంటిమేట్ చేయడం జరిగింది. రేపు స్క్రూటినీ అయిన తర్వాత మనకు లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ నామినేషన్స్ ఏదైతే ఉంటాయి